హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మల్లికార్జున ఫ్రమ్ అనంతపూర్. ఈ వీడియోలో మనం వికాస నియమాల గురించి నేర్చుకుందామండి. ఇక్కడ వచ్చేసి వికాస నియమాలలో మొట్టమొదటి పాయింట్, వికాసం అవిచ్ఛిన్నమైనది. వికాసం అవిచ్ఛిన్నమైనది. సైకాలజీలో వికాసంలో నియమాలలో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నమైనది. అంటే ఇక్కడ చూడండి, తల్లి గర్భం నుండి మొదలుకొని వ్యక్తి మరణించేంత వరకు నిరంతరం కొనసాగుతుంది. వ్యక్తి మరణించేంత వరకు నిరంతరం కొనసాగుతుంది. వికాస నియమాలలో ఫస్ట్ వచ్చేసి మొట్టమొదటి పాయింట్ వికాసం అవిచ్ఛిన్నమైనది. ఇక్కడ వచ్చేసి తల్లి గర్భం నుండి మొదలుకొని వ్యక్తి మరణించేంత వరకు నిరంతరం కొనసాగుతుంది, కాబట్టి ఇది వికాసం అవిచ్ఛిన్నమైనది అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి భాషా వికాసం, మానసిక వికాసం. భాషా వికాసం అనేది మనం వ్యక్తి మరణించేంత వరకు నేర్చుకుంటాడు కాబట్టి భాషా వికాసం. మానసిక వికాసం అనేది మనసు సంబంధించినది కాబట్టి వ్యక్తి మరణించేంత వరకు నేర్చుకుంటాడు కాబట్టి ఈ రెండు కూడా వికాసం అవిచ్ఛిన్నమైనది అని మనం చెప్పుకొస్తున్నాం. ఇక్కడ వచ్చేసి సెకండ్ పాయింట్, వికాస నియమాలలో సెకండ్ పాయింట్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది. అసలు ఈ వికాసం క్రమానుగతమైనది అంటే ఏంటో చూద్దామండి. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది అనగా ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి చూడండి. ఇక్కడ పిల్లవాడు ముందుగా తల నిలబెడతాడు, తరువాత బోర్ల పడతాడు, తరువాత కూర్చుంటాడు, తరువాత నడుస్తాడు, పరిగెత్తుతాడు. ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది. అంటే ఒక క్రమ పద్ధతిని అనుసరించి జరుగుతుంది. పిల్లవాడు ఫస్ట్ తల నిలబెడితే, తర్వాత బోర్ల పడితే, తర్వాత కూర్చుంటే, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తుతాడు. అంటే ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. అలాగే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేది కూడా దీని కిందకి వస్తుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది కాబట్టి వికాసం క్రమానుగతమైనది అనే చెప్పుకొస్తున్నాం మనము. ఇక్కడ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. వికాసం థర్డ్ పాయింట్ వచ్చేసి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎందుకు వికాసం అనేది వివిధ దశలలో వివిధ వేగాలతో జరుగుతుంది, అన్ని దశల్లో ఒకే విధంగా జరగదంటే దశ తీర్చుకో. ఇక్కడ దశ వివిధ దశలలో వివిధ వేగాలతో జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, వికాసం వచ్చేసి పిల్లవానిలో శైశవ దశలో వేగంగా ఉండి బాల్య దశలో వేగం తగ్గి మరియు కౌమార దశలో వేగం పెరిగి వయోజన దశలో వేగం తగ్గును. చూడండి, వికాసం వచ్చేసి అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఇక్కడ వచ్చేసి వికాసం వచ్చేసి పిల్లవానిలో మనకు శైశవ దశలో వేగంగా ఉండి బాల్య దశలో వేగం తగ్గి కౌమార దశలో మళ్ళీ వేగం పెరిగి తర్వాత వయోజన దశలో వేగం తగ్గును. అంటే ఇక్కడ మనకు వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా జరగదు అనడానికి ఇదే మనకు నిదర్శనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ అండి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది ఫోర్త్ పాయింట్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి.
ఈ వికాసం అనేది అందరిలోనూ ఒకే విధంగా జరగదు, వివిధ వ్యక్తులలో వివిధ వేగాలతో జరుగుతుంది, అందుకే వైయక్తిక భేదాలు ఉంటాయి అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక వ్యక్తి చూడు, ఒక పిల్లవాడు 10 నెలలకు నడిస్తే మరొక పిల్లవాడు 12 నెలలకు నడిస్తే మరొక పిల్లవాడు 14 నెలలకు నడుచును. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని చెప్పుకొస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడు 10 నెలలకు నడిస్తే మరొక పిల్లవాడు 12 నెలలకు నడిస్తే మరొక పిల్లవాడు 14 నెలలకు నడుస్తాడు. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇక ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 5th పాయింట్ వినండి, బాగా వినండి. 5th పాయింట్ వచ్చేసి వికాసం 2 నిర్దేశిక పోకడలను అనుసరించును. వికాసం 2 నిర్దేశిక పోకడలను అనుసరించును. ఓకే, ఈ వికాసం వచ్చేసి 2 నిర్దేశక పోకడలను అనుసరిస్తుంది. అది ఇందులో ఒక మొట్టమొదటి పాయింట్ వచ్చేసి శిరః పాదాభిముఖం లేదా అనుదైర్ఘ్య దిశ అని అంటారు. అనుదైర్ఘ్య దిశ, శిరః పాదాభిముఖం లేదా అనుదైర్ఘ్య దిశ అని అంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 2 నిర్దేశక పోకడలను అనుసరిస్తుంది కాబట్టి మొట్టది శిరః పాదాభిముఖం. సెకండ్ పాయింట్ వచ్చేసి సమీప దూరస్థ దిశ. ఓకే, చూడండి, శిరః పాదాభిముఖం అంటే శిశువుకు ఫస్ట్ ఈ వికాసం అనేది తల భాగం నుండి మొదలై పాదం వైపుగా వికాసం జరగడాన్నే శిరః పాదాభిముఖం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, శిశువు ముందుగా తల నిలబెడతాడు, తరువాత బోర్లా పడతాడు, తరువాత కూర్చుంటాడు, తరువాత నిలబడుస్తాడు, తరువాత నడుస్తాడు. చూడండి, ఇక్కడ వికాసం వచ్చేసి తల నుండి ప్రారంభమయ్యి మిగిలిన అవయవాల కంటే కాళ్ళ వైపు, పాదాల వైపు వికాసం జరిగింది కాబట్టి ఇది శిరః పాదాభిముఖం వైపు జరిగింది కాబట్టి దీన్నే శిరః పాదాభిముఖం అంటారు. దీనినే అనుదైర్ఘ్య దిశ అని అంటారు. వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే తల నుండి పాదాభిముఖంగా జరిగే వికాసాన్ని మనం ఏమంటారు అంటారు. దాన్నే శిరః పాదాభిముఖ వికాసం అని అంటారు. ఇక్కడ లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమీప దూరస్థ దిశ అంటే శిశువు యొక్క వికాసం మధ్య భాగంలో మొదలయ్యి మిగిలిన భాగాలకు విస్తరించును. మధ్య భాగంలో మొదలయ్యి శిశువుకు వికాసం వచ్చేసి మధ్య భాగంలో మొదలై మిగిలిన భాగాలకు విస్తరించును. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఫస్ట్ శిశువు వచ్చేసి ముందుగా బోర్లా పడుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత తల నిలబెడతాడు. అంటే మిగిలిన మధ్య భాగంలో శిశువు యొక్క మధ్య భాగంలో మొదలై వికాసం అనేది మిగిలిన భాగాలకు విస్తరిస్తుంది. కావున దీనిని సమీప దూరస్థ దిశ అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొత్తం 5 పాయింట్లు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ 6th పాయింట్, వికాసం ఏకీకృత మొత్తం. ఈ వికాసం అనేది ఏకీకృత మొత్తం. అంటే చూడండి, వివిధ వికాసాలు ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి కాబట్టి వీటిని వికాసం ఏకీకృత మొత్తం అంటారు. వివిధ వికాసాలు ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి కాబట్టి వీటిని వికాసం ఏకీకృత మొత్తం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి శారీరక వికాసం పైన మానసిక వికాసం, నైతిక వికాసం పైన సాంఘిక వికాసం.
వికాసం ఏకీకృత మొత్తం అంటే వివిధ వికాసాలు ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి. అందులో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి శారీరక వికాసం పైన మానసిక వికాసం, నైతిక వికాసం పైన సాంఘిక వికాసం. మనకు శారీరక వికాసం జరగాలంటే దాని మీద ఆధారపడి ఉండేది వచ్చేసి మానసిక వికాసం, నైతిక వికాసం పెంపొందాలంటే దానికి మీద ఆధారపడింది వచ్చేసి సాంఘిక వికాసం మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్ బాగా అర్థమైంది కదండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. చూడండి 7th పాయింట్, వికాసం పరస్పర చర్య. వికాసం పరస్పర చర్య. ఇక్కడ వికాసం వచ్చేసి పరస్పర చర్య. ఏంటి వికాసం పరస్పర చర్య అంటే చూడండి, వికాసం వచ్చేసి మరియు అనువంశికత మరియు పరిసరాల మీద ఆధారపడుతుంది. పరస్పర చర్య అంటే ఇక్కడ చూడండి వికాసం వచ్చేసి అనువంశికత శిశువు యొక్క అనువంశికత మరియు అతని పరిసరాల మీద ఆధారపడుతుంది. ఇక్కడ చూడండి వికాసంలో పరస్పర అన్నాడు, ఇక్కడ పరిసరాల మీద ఆధారపడుతుంది. వికాసం వచ్చేసి పరస్పర చర్య అంటే శిశువు యొక్క వికాసం వచ్చేసి అతని యొక్క అనువంశికత మరియు పరిసరాల మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 7th పాయింట్ వికాసం వచ్చేసి పరస్పర చర్య అని తెలియజేశాడు. ఇక్కడ 8th పాయింట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ బాగా అర్థమైంది కదండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును. శిశువు యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వికాస వేగాన్ని అనుగుణంగా భవిష్యత్తులో ఎంత వేగంగా జరుగునో మనం ఊహించవచ్చును. ఎగ్జాంపుల్ వచ్చేసి శిశువు యొక్క ప్రస్తుత వేగాన్ని అనుసరించి మనం భవిష్యత్తులో అతని వేగం ఎంత ఉందో మనం ఊహించవచ్చును. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, శిశువు 3 సంవత్సరాల వయసులో శిశువు యొక్క వేగాన్ని శిశువు యొక్క 3 సంవత్సరాల వయసులో అతని ఎంతున్నాడు అసలు ఎత్తును గమనించి 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును మనం ఊహించవచ్చును. శిశువు యొక్క ఇప్పుడు అతని మనం ప్రాగుక్తీకరించవచ్చునంటే ఊహించవచ్చును. సపోజ్ ఇప్పుడు 3 సంవత్సరాల వయసు ఆ శిశువు యొక్క ఎత్తును మనం గమనించి 20 సంవత్సరాల వయసులో ఆ శిశువు యొక్క ఎత్తు ఫలానా ఇంత ఉండవచ్చును అని మనం ఊహించవచ్చును. అందుకే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును అని మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ 9 వచ్చేసి 9th పాయింట్ అర్థమైంది కదండి, బాగా అర్థమైంది కదా. నెక్స్ట్ నేను 9th పాయింట్కి వెళ్తున్నాను. వికాసం సంచితమైనది. ఓకే, వికాసం సంచితమైనది అంటే శిశువులో కొన్ని ఎదుగుదలను మనం హఠాత్తుగా గమనిస్తాం. దీనికి కారణం అంతర్గతంగా జరిగే మార్పులే. ఓకేనా. ఇక్కడ చూడండి, శిశువులో కొన్ని ఎదుగుదలను మనం ఏం చేస్తాం, హఠాత్తుగా గమనిస్తాం. దీనికి కారణం వచ్చేసి హఠాత్తుగా గమనిస్తాం. హఠాత్తుగా అంటానే ఇక్కడ వచ్చేసి మనకు వికాసం సంచితమైనది, హఠాత్తుగా గమనిస్తాం. దానికి వచ్చేసి శిశువులో అంతర్గతంగా జరిగే మార్పులు. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి చిగురు లోపల ఎనామిల్ తయారు కావడం. చిగురు చీల్చుకొని దంతం బయటికి రావటం. చూడండి, ఇక్కడ శిశువులో కొన్ని ఎదుగుదలను మనం హఠాత్తుగా గమనిస్తాము. ఇక్కడ వచ్చేసి మనకు చిగురు లోపల అనేది ఎనామిల్ తయారు కావటం, అది మనకు తెలియదు. హఠాత్తుగా లోపల జరిగే మార్పు అది అనమాట. అందుకు వచ్చేసి చిగురు గట్టిపడటం, చిగురు చీల్చుకొని దంతం బయటికి రావటం. ఇక్కడ చూడండి, సంచితమైనది అంటే సంచిలోకి వేసుకున్నాడు. ఏంది చిగురు దంతం బయటికి రావటం. వికాసం అనేది సంచితమైనది. ఓకే, బాగా అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ పాయింట్, నెక్స్ట్ 10వ పాయింట్ అండి. ఇక్కడ చూడండి, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది.
ఈ వికాసం అనేది సాధారణ ప్రక్రియ నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది. అంటే చూడండి, శిశువు వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి, శిశువు వచ్చేసి ముందుగా బలపాన్ని అరచేత్తో పట్టుకుంటాడు. ఇట్లా అరచేత్తో పట్టుకుంటాడు. ఫస్ట్ గజిబిజిగా రాస్తాడు, తర్వాత వేళ్ళతో పట్టుకుంటాడు, గుండ్రంగా రాస్తాడు. శిశువు వచ్చేసి బలపాన్ని ఫస్ట్ అరచేత్తో పట్టుకుంటాడు, మళ్ళా వేళ్ళతో పట్టుకుంటాడు, తర్వాత గుండ్రంగా రాస్తాడు. ఇక్కడ అరచేత్తో పట్టుకున్నప్పుడు గజిబిజిగా రాస్తాడు. గజిబిజిగా అంటే అరచేత్తో పట్టుకున్నప్పుడు మనకు సరిగ్గా రాదు కాబట్టి రాసేది గజిబిజిగా రాస్తాడు. తర్వాత వేళ్ళతో పట్టుకొని గుండ్రంగా రాస్తాడు. ఇదే వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది అనడానికి ఇదే మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి శిశువు బలపాన్ని అరచేత్తో పట్టుకుంటాడు, ఫస్ట్ గజిబిజిగా రాస్తాడు, ఎట్లా గజిబిజిగా రాస్తాడు, తర్వాత వేళ్ళతో పట్టుకుంటాడు, గుండ్రంగా రాస్తాడు. సాధారణ నుండి నిర్దిష్టం వైపుకు సాగింది. ఓకే అండి, వికాస నియమాలు మొత్తం అయిపోయినాయి. ఇక్కడ చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు డిఎస్సి స్టూడెంట్స్కి అందరికీ ఉపయోగపడే మంచి సబ్జెక్ట్ అండి. ఓకే, అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.